డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు గూడూరు డివిజన్లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ప్రజల తన సమస్యలను రెవెన్యూ సదస్సులో తెలియజేయాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కోరారు. ముఖ్య ఉద్దేశ ప్రోగ్రామ్ కి అక్కడ వెళ్ళి రైతుకి అతను ఒక పెటిషన్ ది కన్సర్న్ ఎంఆర్ఓస్ కి ఇవ్వాలి, అక్కడ వాళ్ళకి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఒక టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంకి రెవెన్యూ టీం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం అందరికి ఆల్ ది ఇంట్రెస్టెడ్ పార్టీస్కి ఒక నోటీస్ కూడా ఇవ్వాలి. దీంట్లో ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన ప్రకారంగా ముఖ్య ఉద్దేశం ప్రతి ఊరికి రెవెన్యూ సమస్య కానీ వేరే సమస్య కానీ అది మినిమైజ్ చేయడానికి ఒక ప్రయత్నం. చాలా విలేజెస్కి లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ కోసం మళ్ళీ తిరుగుతున్నాడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీ ఆఫీస్కి, కలెక్టర్ గారి ఆఫీస్కి. సో దీనికోసం ప్రభుత్వం నుంచి అది ఒక మంచి ఆలోచన. అక్కడ వెళ్ళి అక్కడికి వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలి. సో ఈ సంబంధించిన ఒక విలేజ్ వైజ్ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది ఆల్రెడీ. ఏ మండల్కి పర్ డే ఏ విలేజ్కి ఇది రెవెన్యూ సదస్సుల ప్రోగ్రామ్ ఇట్ విల్ హ్యాపన్. సో అది మీకు కూడా మనం ఇస్తాము. దీంట్లో మన ప్రభుత్వం నుంచి రెవెన్యూ సదస్సులు అది ప్రోగ్రామ్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, అది అన్ని డిపార్ట్మెంట్ పీపుల్, సర్వే డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఒకసారి ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ రైతుతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సమస్య ఉంది అక్కడే రిప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఒక సమాధానం కోసం ప్రయత్నం చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రామ్. దీంట్లో ఆల్రెడీ నిన్న ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు, ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ సిసోదియా సార్, సిసిఎల్ఏ మేడం గారు నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్ తర్వాత కలెక్టర్ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ సంబంధంలో నేను ఆల్రెడీ అది అన్నీ అక్కడ దే హ్యావ్ టు టేక్ కేర్. ముఖ్యంగా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇప్పటి వరకు వచ్చింది. ఆ కంప్లైంట్స్ కూడా ఒకసారి అక్కడ మళ్ళీ చెక్ చేస్తారు, ఎందుకు మళ్ళీ ఓపెన్ ఫార్మర్ నుంచి చేయడం జరుగుతున్నది. సో దీనికోసం సమాధానం అక్కడే ఇస్తారు. ఈ సంబంధించి ఒక పెంప్లెట్ ఒక బేక్డ్రాప్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఆ పెంప్లెట్ 2 days ముందుగా కన్సర్న్డ్ విఆర్ఏ అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ప్రతి విలేజెస్కి డోర్ టు డోర్ వెళ్ళి తర్వాత అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ రోజు ఫలాఫలా డేట్కి ఫలాఫలా విలేజ్కి ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నది, మీరు అక్కడ మీ సమస్య సమాధానం తీసుకోవచ్చు, మీరు అక్కడ రండి, మీ సమస్య మీకు సమాధానం ఇస్తాం. సో ఇది ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం. వన్ మోర్ మెయిన్ పాయింట్ ఇస్ రెవెన్యూ సదస్సులు మీకు ఏమేమి సమస్య ఉంది దీనికోసం ఏమీ ఫీ లేదు. ఇది అన్ని సర్వీసెస్ ఆ రోజు రెవెన్యూ సదస్సులకి అప్లై చేస్తే ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ ది కాస్ట్. సో నా తరఫున నుంచి అందరూ